తల్లికి వందనం పథకం ప్రైవేటు స్కూల్ వెళ్లే వారికి ఇస్తాం, ప్రభుత్వ స్కూల్ వెళ్లే వారికి ఇస్తాం, ఇంట్లో ఒకరున్నా ఇస్తాం, ఇద్దరున్నా ఇస్తాం, ముగ్గురున్నా ఇస్తాం. కానీ ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తామని మానవ వనరుల శాఖ ఐటీ శాఖ నారా లోకేష్ ప్రకటించిన వాట మనం అందరం మీడియాలో చూస్తున్నామండి. ఇక అసలు విషయానికి వెళ్తే రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీలు టి మాధవరావు, సూర్యనారాయణరాజు, రమేష్ యాదవ్లు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిస్తూ పథకం అమలుకు ప్రభుత్వ మార్గదర్శకాలు రూపొందిస్తుందని చెప్పారు. అర్హులైన కుటుంబాల నుంచి పాఠశాలకు వెళ్లే వీరందరికీ ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టోఫెల్ పరీక్ష నిర్వహించేందుకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని, విద్యార్థులను వినే పఠన నైపుణ్యాలను, మాట్లాడే నైపుణ్యాలను అంచనా వేస్తున్నామన్నారు. విద్యార్థులు టీవీఏతో ఒప్పందాన్ని పరిశీలించిన తర్వాత వివరాలను సభకు అందజేసి నిర్ణయం తీసుకుంటామని హెచ్ఆర్డీ మంత్రి తెలిపారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇంగ్లీష్ మీడియంకు మేము వ్యతిరేకం కాదని, దానితో పాటే తెలుగు మీడియాన్ని కూడా మరవద్దని, తెలుగు మీడియం అనేది ఖచ్చితంగా మన తెలుగు వారికి ఉండాల్సిందని చెప్పి నొక్కి వ్యాఖ్యానించారు. ఇకపోతే ఈ పథకాన్ని పొందాలనుకునే వాళ్ళ హాజరు శాతం 75% ఉండాలని గతంలోనే ఒక మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికారులు చెప్పినట్లుగానే మనం విన్నాం. కాబట్టి ఈ పథకం మీద ఎదురు చూసేటటువంటి తల్లులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.